సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. టైమ్స్ నౌ వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు అనగా సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరం తెలుగు సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా చెప్పడం జరిగింది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు దశమ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు ఉగాది రోజు ముందు రోజు నుంచి కూడా లాభభావంలోనికి వస్తున్నాడు మీనరాశిలోనికి. ఈ రకంగా శని వీరికి భాగ్య దశమాధిపతి అయి లాభములో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ, చిన్న తరహా ఉద్యోగాలు చేసేవారికి కానీ, చిన్న శ్రామిక కార్మిక కర్షకులకు కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో మనం పనిచేసేటువంటి చిన్న పనివారు కానీ, లేకపోతే కార్యాలయంలో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగుల నుంచి పూర్తి సహకారాన్ని అందుకుని సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. దాన్ని జన్మ గురువుగా మనం తీసుకోవచ్చు. జన్మరాశిలో ప్రజా సంబంధాలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ గురువు జన్మరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళ పరిచయం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. అలాగే వారి ఆశీస్సులు, వారి అభినందనలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు రాహు 10వ భావంలో ఉండేవారు. ఇప్పుడు ఆయన మీనరాశిలోనికి వస్తున్నాడు ఈ సంవత్సరం మే 18 నుంచి. కనుక రాహు కూడా 11వ భావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటుంది. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించుకోగలుగుతారు. నూతన వ్యక్తుల వల్ల మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. రాహువు, శని, గురువు మే 14 తర్వాత జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ద్వితీయ భావానికి మిథున రాశిలో వెళ్ళడం వల్ల మరింత గురుబలం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా గురువు వల్ల 100% సుఫలితాలు ఉన్నాయి. అలాగే శని వల్ల 100% సుఫలితాలు ఉన్నాయి. రాహు వల్ల 100% సుఫలితాలు అందుకుంటున్నారు. ఈ 12 రాశుల్లో ఈ నూతన విశ్వావసునామ సంవత్సరంలో ఎక్కువ సుఫలితాలు అందేటువంటి అతి కొద్ది రాశులలో వృషభ రాశి వారు ఒకరిగా చెప్పుకోవచ్చు. కాకపోతే వృషభ రాశి వారికి ఈ సంవత్సరము వారి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా ఉన్నారు. అలాగే కుజుడు కూడా కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా ఉన్నాడు. రవి కూడా అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎప్పుడైతే కేతువు వీరికి ఇప్పుడు 5వ భావంలో ఉన్నాడో, ఆయన మే 18 తర్వాత 4వ భావంలోనికి రావడం వల్ల కుటుంబ పరంగా, సంతాన పరంగా, ఆలోచనల పరంగా కొద్దిగా వీరు ఏదైనా ఆత్మీయుల విషయంలో నిరాశను ఎదుర్కొనే వాతావరణం ఉంటుంది. కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. అలాగే గణేశానికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోండి. అవకాశం ఉంటే మీరు లక్ష్మీ గణపతి హోమం ఒకసారి మీరు జరిపించుకోవడం వల్ల మీ కుటుంబంలో కానీ, ఆలయంలో కానీ మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని సందర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రం చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మీకు అవకాశం ఉన్నప్పుడు ఒకసారి మంగళవారం రోజు స్వామివారిని సందర్శించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. ఈ వృషభ రాశి వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.